ఇక అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, బ్లాక్ బాక్స్ ఒక 24 అవర్స్ తర్వాత దొరికింది. అండ్ అయితే ఈ బ్లాక్ బాక్స్ లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటిలోగా బయటకు తీసుకొచ్చేటువంటి అంశం ఉంది? ఖచ్చితంగా ఎయిర్ ఇండియా విమానం నిన్న అహ్మదాబాద్లో కుప్పకూలినటువంటి నేపథ్యంలో టెక్నికల్ అంశాలు పూర్తిగా దీంట్లో ఇమిడి ఉంటాయి. ఆ టెక్నికల్ అంశాలు మనతో మాట్లాడడానికి కూడా ఒక ఎయిర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారితో మనం ఉన్నాము. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న జరిగినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ఒక ఎయిర్ వింగ్ కమాండర్గా మీరు ఏం చెప్తారు? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు సార్? ఇంతవరకు ప్రమాదానికి కారణాలు ఏంటని మనం డైరెక్ట్గా చెప్పలేమండి. చాలా దురదృష్టమైన సంఘటన. ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఇన్సిడెంట్. ఇప్పుడు అన్ని స్పెక్యులేషన్. అంటే మనం ఏం చెప్పినా కూడా ఫ్యాక్ట్స్ లేకుండా మనం చెప్పలేము. మన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం, మనం చూసిన ఫ్యాక్ట్స్ ప్రకారం ఇంతవరకు ఎమర్జ్ అయిన వీడియోస్ కానీ డీటెయిల్స్ కానీ దాని ప్రకారం ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ టిల్ టేక్ ఆఫ్. అంటే టేక్ ఆఫ్ అయ్యే వరకు ప్రాబ్లం ఏమని అనిపించలేదు. నేను చూసిన వీడియోస్ ప్రకారం అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత నార్మల్ సీక్వెన్స్లో మనం అండర్ క్యారేజ్ అంటే ల్యాండింగ్ గేర్ని అప్ చేస్తాము. అది అవ్వలేదు. అంటే అది అవ్వలేదంటే ప్రాబబ్లీ దెర్ వాజ్ సమ్ ప్రాబ్లం. టేక్ ఆఫ్ అయ్యి ఒక 400 feet వరకు ఫ్లైట్ క్లైమ్ అయింది. ఆ తర్వాత సడన్గా డిసెండ్ అవడం మొదలుపెట్టింది, క్రాష్ అయింది. దీనికి కారణాలు ఏంటి అంటే నాకు అర్థమైనంత వరకు మేబీ ఈ పవర్ ఎందుకు అంటే 2 engines పవర్ డ్రాప్ అవ్వడం, ఒక థ్రస్ట్ డ్రాప్ అవ్వడం ఒక కారణం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదర్వైజ్ దేర్ ఇస్ నో అదర్ రీజన్. అంటే వేరే కారణం ఉంటుందని అనుకోవడానికి కూడా ఏమి స్కోప్ లేదు. 2 engines థ్రస్ట్ ఎందుకు తగ్గిందని తెలుసుకోవాలంటే అది తెలుసుకోవాలంటే మనకి ఫ్లైట్ డేటా రికార్డర్ దాని నుంచి డేటా వచ్చిన తర్వాత మనం కనుక్కోవచ్చు. బట్ ప్రెజెంట్లీ ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం ఉన్న వీడియోస్ చూస్తే అనుకునేది ఏంటంటే ప్రాబబ్లీ సమ్ టెక్నికల్ మ్యాల్ ఫంక్షన్ హ్యాపెండ్. టేక్ ఆఫ్ వరకు మంచిగా వెళ్ళిన ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వగానే ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు వీల్స్ అప్ చేయలేదంటే ప్రాబబ్లీ ఆ టైంలోనే టేక్ ఆఫ్ అయిన టైంలోనే ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అందుకని వీల్స్ అప్ చేయకుండా వాళ్ళు ప్రాబ్లం అడ్రస్ చేయాలని ట్రై చేశారని నేను అనుకుంటున్నాను, పైలట్ కో పైలట్. సో ఇంత లోపలే ప్రాబబ్లీ 2 engines పవర్ తగ్గిపోయి అండ్ దే వెంట్ స్ట్రైట్. అంటే అది తప్పితే నార్మల్లీ స్పెక్యులేషన్స్ ఏంటంటే బర్డ్ ఇట్ అయి ఉండొచ్చు 2 engines అలా ఎక్కడ కనిపించలేదు. ఆ చూసిన వీడియోలో కూడా ఎక్కడ బర్డ్స్ ఏం కనిపించలేదు, అలా అనిపించలేదు. సో ఇట్స్ అ ప్యూర్ స్పెక్యులేషన్. అంటే మనము కారణం ఉంటుందంటే టెక్నికల్ డిఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ టిల్ వి గెట్ ద కరెక్ట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మేబీ విల్ ఫైండ్ మోర్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కానీ వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి డీటెయిల్స్ ఒకసారి తీసిన తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ తీసారని రీసెంట్గా ఇప్పుడు 10 minutes బ్యాక్ వార్తల్లో వచ్చింది ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డర్ దొరికింది. అండ్ దాని నుంచి వాళ్ళ కాక్పిట్ వాయిస్లో వాళ్ళు ఏం మాట్లాడారు, మేడే కాల్ ఎప్పుడు ఇచ్చారు, ఏ టైం అంటే ఏ డిఫెక్ట్ వచ్చిందని మేడే కాల్ ఇచ్చారు అవన్నీ తెలిసిపోతాయి మనకి. దాన్ని తెలుసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అన్ఫార్చునేట్లీ జరిగిన టైంకి అంటే 2 engines పవర్ డ్రాప్ అయినా కూడా అది జరిగింది క్లోజ్ టు గ్రౌండ్. అండ్ ఇన్ కన్ఫిగరేషన్ అంటే వర్స్ట్ కేస్ సినారియో అంటే వర్స్ట్ కన్ఫిగరేషన్ ఫర్ ఎ ఫ్లైట్ ఇస్ విత్ అంటే వీల్స్ కిందకుండి ఫ్లాప్స్ కిందకుండి, దట్ ఈస్ ద వర్స్ట్ కన్ఫిగరేషన్. ఆ కన్ఫిగరేషన్లో ఏమి చేయడానికి లేదు. అంటే వాళ్ళకి స్కోప్ లేదు. అది జరిగిన 30 to 45 seconds పీరియడ్లో టేక్ ఆఫ్ నుంచి క్రాష్ అవ్వడానికి దే వాజ్ నో అంటే ప్లేస్ లేదు. దే వాజ్ నో టైమ్ అండ్ స్పేస్ టు డూ ఎనీ మనోవరింగ్ ఆర్ అవాయిడ్ ఎనీథింగ్. అన్ఫార్చునేట్లీ ఆ క్రాష్ జరిగింది బిల్డింగ్స్లో క్రాష్ అవ్వడం వల్ల సమ్ పీపుల్ ఆన్ గ్రౌండ్ ఆల్సో హ్యావ్ డెడ్. వెరీ సాడ్. సార్, అంటే ఇప్పుడు జరిగిన ప్రమాదం అంతా కూడా ఎంక్వైరీ ఎట్లా జరుగుతుందని భావిస్తున్నారు? ఎంక్వైరీ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది? దాన్ని పూర్తిగా రిపోర్ట్ ఇవ్వడానికి ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఎంక్వైరీలో అంటే మెయిన్లీ నార్మల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది. ఠీకే, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర దే విల్ క్యారీ అవుట్. వాళ్ళు ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ టీమ్. వాళ్ళు వెళ్ళి దే ఆర్ ఆల్ ట్రైన్డ్ పీపుల్. అంటే నేను ఇప్పుడు చెప్పే అంశాలను ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో ట్రైన్డ్ ఇన్వెస్టిగేటర్, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ సేఫ్టీ అది ఢిల్లీలో ఉంది మన ఇన్స్టిట్యూట్, ఎయిర్ ఫోర్స్ది. దానిలో నేను ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను, ప్లస్ ఐ డిడ్ మెనీ కోర్సెస్. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. సో ఈ టీమ్స్ అన్ని వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడము. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ క్రాష్ సైట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. క్రాష్ సైట్లో ఎలా జరిగింది ఏంటి, వాట్ ఈస్ ద కంపోనెంట్ విచ్ హస్ హిట్ ఫస్ట్ అని, దాన్ని బట్టి ఎయిర్క్రాఫ్ట్ యాటిట్యూడ్ ఏంటి అనేది తెలుసుకుంటారు. దాని తర్వాత
మిగతా ఇన్ఫర్మేషన్ విల్ బి టేకెన్ అవుట్ ఫ్రమ్ ద ఫ్లైట్ డేటా రికార్డర్. దాని నుంచి సెకండ్ టు సెకండ్ డేటా ఉంటుంది. ఎవ్రీథింగ్, ఎంజిన్ పర్ఫార్మెన్స్ కానీ, పైలట్ యాక్షన్స్ కానీ, వాళ్ళు వాళ్ళు టర్న్ చేశారా లేదా, ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది, ఎప్పుడు తర్వాత ఎలా క్రాష్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫ్లైట్ డేటా రికార్డర్ డేటా అవసరము. ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కలిసి దే విల్ కమ్అట్ విత్ ద కరెక్ట్. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అది క్రాష్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే తాను మేడే అని ఒక సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మేడే అంటే అర్థం ఏంటి సార్? ఆ సిగ్నల్ ఏ సందర్భాల్లో ఇస్తూ ఉంటారు? మేడే అంటే ఏదైనా గ్రేవ్ ఎమర్జెన్సీ, అంటే చాలా పెద్ద ఎమర్జెన్సీ అయినప్పుడు, ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు, ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మేడే కాల్ ఇస్తారు. 2 టైప్స్ ఆఫ్ కాల్స్ ఉంటాయండి. మేడే కాల్ అంటే మేడే 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 అని కాల్ ఇస్తారు. ఇది ఇట్స్ పాన్ అక్రాస్ ద వరల్డ్, ఇది స్టాండర్డ్ కాల్స్ ఇవి. మేడే అంటే ఒక ఎమర్జెన్సీ అయింది, నా ఫ్లైట్లో ఎమర్జెన్సీ జరిగింది, దానికి ఇమీడియట్ గా నాకు రికవరీ యాక్షన్స్ కావాలంటే రికవరీకి సపోర్ట్ కావాలని దాన్ని మేడే కాల్ అంటారు. ఇంకో కాల్ ఉంటుంది, పాన్ కాల్ అంటారు. పిఎన్, పాన్ 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 అంటారు. పాన్ కాల్ అంటే ఎమర్జెన్సీ, అంటే అంత గ్రేవ్ ఎమర్జెన్సీ కాదు, బట్ ఇమీడియట్ రికవరీ అవసరం, ప్రయారిటీ రికవరీ అవసరం అనే దానిలో పాన్ కాల్ అంటారు. అంటే మేడే కాల్ ఇచ్చాడంటే డెఫినెట్లీ దెర్ వాజ్ సంథింగ్ రాంగ్. ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే బహుశా దేవర్ క్లోజ్ టు గ్రౌండ్, అంటే టైం కూడా లేదు, వాళ్ళు కాల్ ఇవ్వడానికి కూడా టైం లేదు, వాళ్ళు ఆ రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ టైంలో. అన్ఫార్చునేట్లీ మేడే అంటే డెఫినెట్లీ దేర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్, ఎమర్జెన్సీ అది హ్యాపెండ్, సంథింగ్ అది హ్యాపెండ్. ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకోవాలండి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కు సంబంధించి దాంట్లో ఎట్లాంటి సమాచారం రికార్డ్ అవుతుంది సార్? ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి విమాన ప్రమాదాలన్నీ కూడా పైలట్స్ మాట్లాడుకున్నటువంటి సందర్భం కావచ్చు, ఏటీసీకి ఇచ్చేటువంటి సమాచారం అంతా కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఆ బ్లాక్ బాక్స్ లో ఏమేమి సమాచారాలు ఇస్తారు, ఎట్లాంటి దాన్ని ఎట్లా రికవరీ చేస్తారు? ఇక అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కూడా బ్లాక్ బాక్సులు సమాచారం బయట పెట్టకపోతానికి కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి గల కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు సార్? దాని పేరు బ్లాక్ బాక్స్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఆరెంజ్ కలర్డ్ బాక్స్. ఆ బాక్స్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. వన్ ఇస్ ఫ్లైట్ డేటా రికార్డర్, సెకండ్ ఇస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇవన్నీ ఒకే కన్సీల్డ్ బాక్స్ లో ఉంటాయి. ఆ బాక్సెస్ వై బ్లాక్ బాక్స్ అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ విత్ మెటీరియల్, అంటే డిస్ట్రాయ్ అవ్వకుండా, లోపల ఉన్న టేప్స్ కూడా, రికార్డ్ అయిన డేటా కూడా డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండడానికి అలాంటి మెటీరియల్ తో తయారు చేసి ఉంటుంది. ఇట్ కెన్ విత్ స్టాండ్ వెరీ హై టెంపరేచర్స్, అంటే ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ కాలినా కూడా, బర్న్ అయినా కూడా అది బర్న్ అవ్వకుండా ఉండాలని. మోస్ట్ ఆఫ్ ద, అంటే 99% ఆఫ్ ద కేసెస్ బ్లాక్ బాక్స్ ఇస్ రికవర్డ్ ఇంటాక్ట్. కొన్ని ప్లేసెస్లో మరీ ఎక్కువ టెంపరేచర్స్ కొద్దిగా డ్యామేజ్ అయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసి అందులో టేప్స్ తీసి దాన్ని రీడ్ చేయొచ్చు. బ్లాక్ బాక్స్ లో డేటా, ఫ్లైట్ డేటా అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎంజిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ పర్టికులర్ యాక్షన్, అంటే మనం ఏ స్విచ్ ఆపరేట్ చేసినాము, ఎలా జరిగినా, అక్కడి నుంచి ప్లేన్ ఎలా ఎటు వెళ్ళింది, ఎక్కడి నుంచి లైన్ అప్ అయింది, టేక్ ఆఫ్ అయింది, ఎంజిన్ పారామీటర్స్ ఏంటి, వాటి ఆయిల్ ప్రెషర్ ఏముంది, దాని హైడ్రాలిక్ ప్రెషర్, ఎవ్రీ పారామీటర్స్ రికార్డెడ్ సెకండ్ టు సెకండ్. సో అందులో మిస్ అయ్యే అంశం ఏముండదు. అందులో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వాళ్ళు పైలట్స్ వాళ్ళ మధ్యలో మాట్లాడుకున్న మాటలు, ప్యాసింజర్స్తో మాట్లాడిన మాటలు, ఏటీసీతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో దీంట్లో సార్ బ్లాక్ బాక్స్ కనుక రికవరీ చేసిన తర్వాత ఎంతసేపట్లో మనం సమాచారం తీసుకోవచ్చు? ఒకవేళ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే అన్న సందర్భంలో కూడా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చా, లేదంటే ఎప్పుడైనా దాన్ని ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇట్ ఈస్ ప్లగ్ అండ్ ప్లే. బేసికల్లీ మనం దాన్ని రికవర్ చేయగానే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ దాన్ని ప్లగ్ చేస్తే ఇట్స్ ఆన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్స్ నార్మల్, ఇట్స్ లైక్ ఏ డేటా స్టోరేజ్ డివైస్. ఆ డివైస్ అని దాన్ని మనం ప్లగ్ చేసుకుని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకుని వీ కెన్ రీక్రియేట్ ఎవ్రీథింగ్. అంటే రీక్రియేట్ అంటే బ్లాక్ బాక్స్లో మీ ఫ్లైట్ డేటా రికార్డులో ఉన్న డేటా తీసుకొని వీ కెన్ యాక్చువల్లీ దాని డ్రాయింగ్ తయారు చేయొచ్చు. స్టార్ట్అప్ అయినప్పటి నుంచి ఎలా జరిగింది, ఎక్కడ ఏ కాల్ ఇచ్చారు, దానికి రెండింటిని కలిపి ఒక రీక్రియేట్ చేస్తారండి మొత్తం డేటా. దాన్ని టేక్ ఆఫ్ అయింది ఎక్కడి నుంచి, రోల్ ఎక్కడ టేక్ ఆఫ్ అయింది, ఏ ప్లేస్లో ఎంత స్పీడ్ ఉండింది, కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా అందులో రికార్డ్. సార్ దాదాపు 30 ఏళ్ల అనుభవం మీకుంది సార్. ఇట్లాంటి ప్రమాదాలు లేదంటే ఇట్లాంటి ఘోరాలు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే చాలా వరకు ఇటీవల కాలంలో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరిగినటువంటి దాఖలాలు ఇటీవల కేరళలో జరిగింది, 2020లో జరిగింది. కానీ కేవలం ఒక 10-15 మంది మాత్రమే చనిపోయారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఏమైనా కుట్రకోణం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఏమన్నా అట్లాంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒక మాటలో ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అయితే కుట్ర అనేది కానీ, సబోటాజ్ అనేది ఎక్కడ జరిగిందనే దానికి ఆస్కారం లేదు, చెప్పడానికి ఆస్కారం లేదు. అలాంటి ఎవిడెన్సెస్ కూడా ఏమీ లేవు. సో కుట్రనే జరిగితే మీరు కనిష్క బాంబ్ అది వినుంటారు, అప్పుడు బాంబ్ పెట్టేసి ఫ్లైట్ ని పేల్చేశారు, అలాంటి సిచ్యువేషన్ తప్పితే ఇందులో అలాంటి సబోటాజ్ ఉందన్న దానికి ఇంతవరకు ఏ ఎవిడెన్సెస్ కూడా సపోర్ట్ చేయట్లేదు.
కుట్ర ఉన్నా కూడా టేక్ ఆఫ్ అవ్వగానే ఇలా జరగదు. అంటే ఎక్స్ప్లోషన్ ఏదైనా ఎక్స్ప్లోడ్ అయి ఉంటే అప్పుడు అనుకోవచ్చు ఏదో బాంబు పెట్టారు అందులో అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు జరిగిన విధంగా ఇలా విధానం చూస్తే మాత్రం కుట్ర అనేవి అనిపించలేదు. అందులో సబోటాజ్ అనేది దానికి ఆస్కారం లేదండి. సంథింగ్ హెస్ హ్యాపెండ్. ఏమైందనేది తెలుసుకోవడానికి అగైన్ ఐ టోల్డ్ ఫ్లైట్ డేటా రికార్డర్ వస్తే వీ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇన్వెస్టిగేషన్ లో కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేశాను, చాలా చోట్ల కూడా తిరిగాను అని కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు ఎట్లాంటి పరిణామాలు వచ్చాయి సార్? మీ ఇన్వెస్టిగేషన్ లో ఎట్లాంటి నిజాలు బయటకు వచ్చాయి సార్ ఆ టైంలో? నేను ఇన్వెస్టిగేట్ చేసిన యాక్సిడెంట్స్ లో, అంటే నేను ఒకటే కాదు, ఇక్కడ ఏ యాక్సిడెంట్ టీం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఇది యాక్సిడెంట్ డేటా రికార్డర్, ఇది ఫ్లైట్ డేటా రికార్డ్. దాన్ని ఏడిఆర్ కానీ ఎఫ్డిఆర్ కానీ అంటారు. ఓకే, ఈ డేటా రికార్డ్ అనేది తీసి దాన్ని మళ్ళీ ఆ డేటాని తీసుకొని వి రీక్రియేట్ ద యాక్సిడెంట్. ఇందాక చెప్పాను మీకు. అలా చేస్తే వి గెట్ ద ఎగ్జాక్ట్ ఇన్పుట్స్, అంటే ఎలా ఏంటి జరిగింది అనేది కూడా. ప్లస్ అందులో అప్పుడు ఎమర్జెన్సీ జరిగినప్పుడు పైలట్స్ వాళ్ళిద్దరు మధ్యలో కూడా మాట్లాడుకుని ఉంటారు. సడన్ గా థ్రస్ట్ డ్రాప్ అయిపోయిందని పైలట్ చెప్పడము, కో పైలట్ చెప్పడము, టీకే డిసెండ్ అవుతుంది ప్లేను, ఓకే, లేదా మన వీల్సే పైకి వెళ్ళలేదు, అండర్ క్రాష్ పైకి వెళ్ళలేదు, ఇలాంటి కాల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ వాళ్ళు మాట్లాడుకున్నాయి. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందండి ఎగ్జాక్ట్ గా రీక్రియేట్ చేయొచ్చు ఎలా జరిగిందని. సో మేము వెళ్ళినప్పుడు ఎనీ యాక్సిడెంట్ సైట్ లో ఫస్ట్ వి రీక్రియేట్ ద యాక్సిడెంట్ సీన్ ఫస్ట్. యాక్సిడెంట్ సీన్ యాక్చువల్లీ వెన్ వీ గోయింగ్ టు, అంటే టెక్నికల్ డీటెయిల్స్ వెళ్తే యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎగ్జాక్ట్ పాత్ ఆఫ్ ద ఫ్లైట్ ఏంటి, అది ఎలా క్రాష్ అయ్యింది, ఎక్కడ క్రాష్ అయ్యింది, ఏంటి తగిలాయి,